భారీ కుంభకోణాన్ని జీఎస్టీ అధికారులు బట్టబయలు చేశారు. లావాదేవీలు నిర్వహించకుండా నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను సమర్పించి ప్రభుత్వానికి 264 కోట్ల మేర నష్టం కలిగించినట్లు గుర్తించారు. కొందరి ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు, ఆధార్, పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలను నిందితులు సేకరించారు. వాటి ఆధారంగా నకిలీ సంస్థల ద్వారా 1700 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరిపినట్లు తేల్చారు. వీటి ఆధారంగా 264 కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను క్లెయిమ్ చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. దీనిపై అధికారులకు సమాచారం అందడంతో దర్యాప్తు చేశారు. మరింత సమాచారాన్ని విశాఖ నుండి మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. రూపాయల అక్రమ ఇన్వాయిస్ల కుంభకోణాన్ని జీఎస్టీ నిఘా విభాగం అయితే బట్టబయలు చేసిన వైనము విశాఖలోనైతే చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. యావత్ రాష్ట్రం అంతటా ఈ యొక్క ఏదైతే జీఎస్టీ నిఘా విభాగం అయితే పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఏదైతే అధికారులు కూడా పలు దర్యాప్తులు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే అక్రమ ఇన్వాయిస్లతో లబ్ధి పొందిన వారి కోసం కూడా ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగుతుంది. 1700 కోట్ల నకిలీ ఇన్వాయిస్లో కుంభకోణం కూడా అధికారులు అయితే బట్టబయలు చేయగా 1700 కోట్ల రూపాయల ఇన్వాయిస్ కేసును కూడా విశాఖ డీజీజీఐ కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. చూసుకుంటే ఈ యొక్క కేసు మాస్టర్ మైండ్ దంట్ల ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డి కూడా ఇక ఏదైతే డైరెక్టర్ ఆఫ్ జనరల్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అయితే అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పరారీలో ఉన్న అంజిరెడ్డిని కూడా ఆర్థిక ట్రాకింగ్ ద్వారా డీజీజీఐ కూడా చాకచక్యంగా పట్టుకున్నారు. చూసుకుంటే 92 నకిలీ కంపెనీలతో ఏర్పాటు చేసి జీఎస్టీ క్రెడిట్ పొందినట్లు కూడా ఈ యొక్క కేసులో కూడా దర్యాప్తు అయినట్లు కూడా ప్రాథమిక సమాచారంగా మనం చూసుకోవచ్చు. అమాయకుల ఏదైతే ఆధార్ కార్డులు, పాన్ కార్డులతో బోగస్ కంపెనీలు కూడా సృష్టించిన అంజిరెడ్డి స్కామ్ ద్వారా కూడా ప్రభుత్వ ఖజానాకు 264 కోట్లు గండిపడినట్లుగా గుర్తించినట్లుగా మనం చెప్పవచ్చు. చూసుకుంటే అక్రమ ఇన్వాయిస్లతో లబ్ధి పొందిన వారి కోసం కూడా ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుందని కూడా ఒకవైపు అధికారులు కూడా వెల్లడిస్తున్నారు. నకిలీ ఇన్వాయిస్ కుంభకోణాన్ని బయటపెట్టిన జీఎస్టీ నిఘా విభాగం అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కూడా ఇక దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే దీనిపై అధికారులు కూడా సమాచారం అందడంతో ఈ యొక్క దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నకిలీ లావాదేవీలు నిర్వహించిన ముఠాకు కూడా చెందిన ప్రధాన సూత్రధారి అయినటువంటి ఆదిరెడ్డిని అలియాస్ అంజిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అది చూసుకుంటే విశాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా దీనిపై కూడా తెలిపారు. చూసుకుంటే మార్చి నెలలో ఇదే ముఠాకు చెందిన ఎస్ ప్రభాకర్, రమావతి కూడా నాగరాజుని కూడా అయితే అరెస్ట్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. చూసుకుంటే 1700 కోట్ల రూపాయల ఇన్వాయిస్ల స్కామ్ను కూడా జీఎస్టీ నిఘా విభాగం అయితే చాకచక్యంగా పట్టుకోవడంతో పాటుగా విశాఖలో కాకుండా పలు ప్రాంతాలు కూడా ఇప్పటికే ఏదైతే ఈ తరహా లావాదేవీలు చేస్తున్న వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారు. అదే చూసుకుంటే విశాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ జోన్ విభాగం అయితే అధికారులు కూడా చాకచక్యంగా ఈ తరహా ఏదైతే కేసు మాస్టర్ మైండ్ దాంట్లో ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలోని పలు ప్రాంతాల్లో కూడా అధికారులు కూడా అప్రమత్తమయ్యి ఇప్పటికీ కూడా ఏదైతే ఈ కేసును కూడా ఇప్పటికే పరిశోధనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్రమ ఇన్వాయిస్లతో లబ్ధి పొందిన వారి కోసం కూడా ఇప్పటికీ కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. నకిలీ ఇన్వాయిస్ కుంభకోణాన్ని బట్టబయలు చేసినటువంటి విశాఖ జీఎస్టీ నిఘా విభాగం నేపథ్యంలోని ఆయా ప్రాంతాల్లో కూడా ఏదైతే ఈ తరహా చేస్తున్నటువంటి వారు కూడా పారిశ్రామికవేత్తలు పలువురు కూడా అప్రమత్తమైనట్టు కూడా మనం చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే ఏదేమైనా కూడా ఈ యొక్క ఏదైతే అప్రమత్తంగా ఏదైతే చూసుకుంటే రానున్న కాలంలో కూడా ఈ సోదాలు ముందుకు ఉంటాయని కూడా అధికారులు అయితే ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కాలక్రమానుగతంగా చూసుకుంటే గత రోజు ఈ యొక్క పారిశ్రామికవేత్తలను పట్టుకోవడంతో పాటు ఒక్కసారిగా ఏపీలోని పలు ప్రాంతాలలో కూడా అధికారులు కూడా మోకముడిగా ఈ తరహా అయితే నిఘా అయితే పెట్టినట్టు కూడా తెలుస్తుందని చూసుకోవచ్చు. 1700 కోట్ల రూపాయల ఇన్వాయిస్ స్కాము జీఎస్టీ విభాగం బట్టబయలు చేసిన నేపథ్యంలో కూడా చూసుకుంటే విశాఖలో నుంచి కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా సంచలనం సృష్టించిన ఈ యొక్క నకిలీ ఇన్వాయిస్ల కుంభకోణంపై కూడా అధికారులు కూడా మరింత దృష్టి పెట్టినట్టు కూడా మనకి తెలుస్తుందని చెప్పవచ్చు. విశాఖలోని ఏదైతే జీఎస్టీ నిఘా విభాగం ద్వారా ఈ 1700 కోట్ల రూపాయలు ఈ స్కామ్ను కూడా బట్టబయలిన నేపథ్యంలో కూడా అటు అధికారులు కూడా వారి నిఘాలో అప్రమత్తమయ్యారని కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.